కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో మంట మింగేస్తున్నారు. ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? ఒకసారి రండి, మీకు చూపిస్తాను. కొన్ని నగరాలు పట్టణాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఫైర్ పాన్ ఇప్పుడు కోనసీమలోని రావులపాలెం వంటి గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా రావులపాలెం బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఆదిరెడ్డి జ్యూస్ సెంటర్లో ఫైర్ పాన్ ఇప్పుడు పరిచయం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇక్కడ ఫైర్ పాన్ తయారీ అందరిలో ఆసక్తి నింపుతుంది. ముఖ్యంగా యువత ఈ ఫైర్ పాన్ ఏంటనే ఆసక్తిగా తరలిస్తున్నారు. ఈ ఫైర్ పాన్ తయారీ, నోట్లో పెట్టే విధానం చాలా చిత్రంగా ఉంటుంది. మండుతున్న కిల్లీని నోట్లో పెట్టేటప్పుడు కొంచెం భయం వేసినప్పటికీ అది తిన్న తర్వాత మాత్రం మంచి అనుభూతి కలుగుతుంది. నార్మల్గా మీకు మిఠాయి గిల్లి అన్ని దిక్కుల అన్ని ప్లేస్లోనే లభిస్తుంది. కానీ మేము కొత్తగా ఫైర్ పాన్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది రావులపాలెం కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో మొట్టమొదటిసారిగా ఆదిరెడ్డి జ్యూస్ అండ్ పాన్ షాప్లో చేయడం ప్రారంభించాం. ముందుగా దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, ఇది వింటర్లో ఎక్కువ ప్రజాదరణ పొందుతుంది. నార్మల్గా ఈ మండుతున్న కిల్లీని చూసి చాలామంది తినడానికి భయపడుతున్నారు. కానీ కొంచెం మంది సాహసించి ఎదరకొచ్చి ఈ కిల్లి టేస్ట్ చేసి భయపడి వాళ్ళని కూడా ఎదరికి నెట్టుతున్నారు. ఈ కిల్లి తినడం వల్ల బెనిఫిట్సే తప్ప మైనస్ ఏం లేదని చెప్పి. కాకపోతే మేము మొట్టమొదటిసారిగా రసాయన కెమికల్స్ కానీ రసాయనాలు కానీ ఏమీ లేకుండా ఒక లవంగాలు, కొజానా మరియు బెల్లం ఈ 3 వాటితో కలిపి ఫైర్ పాన్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఆరోగ్యానికి మేలే తప్ప కీడేమీ ఉండదు. నార్మల్గా ఈ ఫైర్ పాన్కి ముందుగా మనం వాడే పదార్థాలు, ముందుగా తమలపాకులు, సున్నం, కవిరి, పెప్పర్మెంట్ లిక్విడ్, ఖర్జూరం ఒక్కపొడి, స్వీట్ సోప్, యాలకులు, మా ఆదిరెడ్డి స్పెషల్ పాన్ యొక్క రెసిపీ, నెక్స్ట్ దిల్కుష్ లిక్విడ్, ఈవెన్ కొజానా దిల్కుష్ లిక్విడ్, ఈ అన్ని ద్రవ్యాలు మిక్స్ చేసి దీనిపైన చెర్రీకి లవంగాలు గుచ్చి, కొజానాతో కలిపిన లవంగాలు గుచ్చి ఫైర్ చేయడం జరుగుతుంది. ఫైర్ పాన్ ఇప్పుడు యువతని వెర్రెక్కిస్తున్న ఈ ఫైర్ పాన్ రావులపాలెంలో మన ఆదిరెడ్డి జ్యూస్ అండ్ పాయింట్లో ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. అయితే ఈ ఫైర్ పాన్ ఎట్లా అంటే, ఒక మండుతున్న కిల్లీని మింగడం ద్వారా యువత థ్రిల్కి గురవుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఎటువంటి కెమికల్ లేకుండా కేవలం పుదీనా, లవంగాలు, కొన్ని రకాల సహసిద్ధమైన పాన్లో ఉపయోగించే పదార్థాలు ఉపయోగించి చేసి ఈ ఫైర్ పాన్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే క్రేజ్ తెచ్చుకుంటున్న ఈ ఫైర్ పాన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి కోనసీమ కబుర్లు సబ్స్క్రైబ్ చేసుకోండి.